అలాగే ఇతర ఇంకా అనేక ఇతరులు వారికి ఇందులో ఇతర కాంగ్రెస్ నేను ముఖ్యంగా విప్లవాలు నిర్మాణం అప్పుడు విద్య మేము కూడా ముక్తా సహాయం అట్లా సహజంగా పాత యాభై ఏళ్ళ ఈ మోహని మళ్ళీ గతంలో నేను రైతులు కూర్చుంది మన సొంతం మనకు ఇంకా భయం డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన ఇది తీవ్రమైన ప్రపంచ
డాక్యుమెంట్ దాన్ని గతంలో ఇవాళ యూరోప్ అమెరికా ఆడపడానికి వేరే కానీ వారి వాళ్ళు కలిసి నిరుద్యోగులు ప్రజల జీవితం దుర్మరణం ఈ నేపథ్యంలో ప్రపంచానికి యువకులు కార్మికులు తీవ్రమైనటువంటి సంతృప్తి ఇంకా మహాసంఖ్యలో మరోవైపు దోపిడీ కొనసాగి బాలపక్ష అక్కలో ఇక భవిష్యత్తు లేదంటే కానీ ఇవాళకి చైనా కొరియా ఆటోమోటివ్ ప్రగతి కొరియా కొత్త ప్రాంతాలు మన దేశాలు ఉత్తరాన నేపాల్ దక్షిణాలు శ్రీలంకలో నిన్నటి పత్రికలో చిన్నీలో మొదటి అత్యంత 60% ఓన్లీ చిన్నీలో మరిపోయింది నేషనల్ దేశ అలాగే స్వయం అధికారాన్ని ఈ పరిణామాలు రాబోయే ఇంకా మనం కొన్నిసార్లు వర్గంలో కొనసాగి కమ్యూనిస్టులు ఎర్రజెండా ఉంటాయి అందులో ఒక భాగంగా మనం ఇక్కడ ఈ రాష్ట్రంలో మన దేశంలో అధికారులు ఇలాంటి చర్చలు ఈ ఖచ్చితంగా రాసిన నిన్ననే మన దేశంలో 20 కోట్ల మంది కార్మికులు ఈ ప్రపంచం కార్మిక విధానాన్ని నిరసించుకోవాలి. ఇది మొదటి సంఖ్య శ్రామిక రంగానికి నా ఈ పోరాటంలో ఈ నూతన మన
మన పోరాటం అమరవీరుల మన నాయకులు అనేక మంది ప్రాధాన్యతలు పోరాటం సాధించిన విజయాలను నిలబెట్టు ఇంకా నేను ముందుకు తీసుకెళ్ళాను. ఈ భవన నాకు చేయించిన నేను మన కాంగ్రెస్ మన పార్టీలో సాంప్రదాయం జాతీయ కాంగ్రెస్ మేము అన్ని ఆలోచించాము. నేను మరోసారి మీ అందరికీ నేను రాష్ట్ర నాయకులు కాంగ్రెస్ అందరికీ మా అభినందనలు కమ్యూనిస్టులకు పోరాటాలు కొత్త కాదు, జైళ్లు కొత్త కాదు. వాటన్నింటికి మనం సిద్ధంగా ఉందాం. అవసరమైతే జైళ్లకు వెళ్దాం, కోర్టు కేసులు ఎదుర్కొందాం, లాఠీ చార్జీలు, తుపాకీ కాల్పులు ఎదుర్కొందాం. కానీ కేంద్రంలో, రాష్ట్రంలో ఈనాడున్నటువంటి నియంతృత్వ పూరిత ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలి. రాజనారాయణ రెడ్డి, మొద్దు మొయిద్దీన్, బద్దం ఎల్లారెడ్డి, ఏఆర్ సోదరులు, ఇంకా అనేక మంది నాయకులే కాక 4500 మంది అమరవీరులు ఈ తెలంగాణ గడ్డను విముక్తి చేసేందుకు గాను తెలంగాణలో బలిదానం అయ్యారు. అలాంటి పోరాటమే దేశవ్యాప్తంగా జరిగింది. అయితే ఇక్కడ జరిగినంత రక్తపాతం దేశంలో ఇతర ప్రాంతాల్లో జరగాలి. దురదృష్టవశాత్తు ఇవాళ స్వాతంత్ర పోరాటంలో ఏనాడు పాల్గొనటువంటి వారు అధికారంలోకి ఎక్కి మతాల పేరుతో ఈ దేశాన్ని చీల్చాలని ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశాన్ని విభిన్న భాషల, జాతుల, మతాల సంకీర్ణ జాతి, దీన్ని, ఈ సంస్కృతులను, ఈ ప్రజలను చీల్చనివ్వటానికి వీళ్ళే. ఈ దేశంలో రాజకీయాలు, మతాలు వేరువేరుగా ఉంచాలి. కార్పొరేట్లకు అనుకూలంగా ఉండే, శ్రమజీవులకు వ్యతిరేకంగా ఉండేటువంటి ప్రభుత్వాలను, వారి అధినాయకులను అధికారంలో నుంచి దించటం ఇవాళ 50 మంది ప్రజాస్వామ్య శక్తుల యొక్క ప్రధాన కర్తవ్యం. క్విట్ ఇండియా ఉద్యమాన్ని అణిచివేసేందుకు గాను ఆనాడు బెంగాల్లో మంత్రివర్గంలో ఉండి ఆయన బ్రిటిష్ వాళ్లకు ఉత్తరం రాశారు. ఈ ఉద్యమాన్ని అణిచేయాలి, అణిచేయటానికి మేము యావచ్చక్తితో సహాయం చేస్తాం. జాతీయోద్యమం ఒక ఉచ్చ దశలో ఉన్నప్పుడు దానికి ద్రోహం చేయడానికి ప్రయత్నం చేయటం, వారు ఆ రకమైనటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు. ఉద్యమం బాగా బలపడుతున్న రోజుల్లో ప్రత్యామ్నాయ మత డిమాండ్లు తీసుకురావటం ద్వారా మహమ్మద్ అలీ జిన్నా జాతీయోద్యమానికి వెన్నుపోటు పోవటానికి ఆయన ప్రయత్నం చేశారు. ఈ రకంగా
మతోన్మాదులు, మతతత్వ సంస్థలు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగానే నిలబడింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1925 నుంచి 47 వరకు ఎప్పుడు కూడా స్వాతంత్ర పోరాటాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా బలపరిచినటువంటి దాఖలాలు లేవు. వీరు ఫ్యాసిస్ట్ సిద్ధాంతాన్ని దేశంలో ప్రచారం చేశారు. గోల్వాల్కర్ బంచ్ ఆఫ్ థాట్స్, అందులో ఆయన హిట్లర్ను, ఫ్యాసిజాన్ని బాగా పొగిడి దేశానికి ఒకే నాయకుడు ఉండాలి, దేశాన్ని కాపాడాలని చెప్పినంటే ఆ రకమైనటువంటి నాయకుల ద్వారానే ఇది సాధ్యమవుతుంది, నియంతృత్వ పద్ధతులు ఉండాలి. ఈ రకమైనటువంటి ప్రచారాలను ఆయన బంచ్ ఆఫ్ థాట్స్లో వివరణ చేశాడు. ఈ రకమైనటువంటి ఫ్యాసిజాన్ని ఇతర హిందుత్వ నాయకులు కూడా చేశారు. వారు ఓవైపు జర్మన్ ఫ్యాసిజాన్ని బలపరుస్తూ, మరోవైపు భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమాన్ని అణిచేస్తున్నటువంటి భారత జాతీయ ఉద్యమాన్ని సంపూర్ణంగా వెన్నుపోటు పొడిచి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి మద్దతు ఇచ్చారు. దాని కొనసాగింపుగానే ఇవాళ బీజేపీ ఆ హిందుత్వ అజెండాను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నది. సామిరెడ్డి గారు కొంత వివరించారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఒక ప్రత్యేక పరిస్థితుల్లో అస్సాంలో ప్రారంభమైంది. వాస్తవానికి దాన్ని భారతీయ జనతా పార్టీ ఆనాడు వ్యతిరేకించింది. మిగిలిన పార్టీలన్నీ అంగీకరించినాయి. ఇందులో కేవలం మతానికి సంబంధించిన సమస్యలే కాదు, కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి. బంగ్లాదేశ్లో జనసాంద్రత ఎక్కువ, భూమి తక్కువ. అస్సాంలో విశాలమైనటువంటి భూభాగాలు ఉన్నాయి, జనసాంద్రత తక్కువ. అయితే అస్సాంలో చాలా విచిత్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి. దాదాపు 10-12 విభిన్న రకాలైనటువంటి తెగలు, విభిన్న సంస్కృతులు ఉన్నటువంటి ప్రజలు నివసిస్తారు. వారందరికీ అస్సాం జాతీయత, ఉపజాతీయత నుండి ఇవి ఎక్కువ సందర్భాలలో డామినేట్ చేస్తుంది. బంగ్లాదేశ్ నుండి, ఇటు పశ్చిమ బెంగాల్ నుంచి కానివ్వండి, అటు బంగ్లాదేశ్ నుంచి కానివ్వండి, జనసాంద్రత ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల నుండి భూభాగం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లోకి ప్రజలు వలసపోవటం అనేది చాలా సహజమైనటువంటి విషయం. నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా మహత్తరమైనటువంటి పోరాటం చేసినటువంటి గడ్డ. 2-3 లక్షలకు పైగా ఈ పోరాటంలో గాయాల పాలైన వారు ఉన్నారు. 4500 మందికి పైగా అమరవీరులు ఉన్నారు. రక్త తర్పణతో నిరంకుశ పీడకుల యొక్క నిజాం నవాబు యొక్క పరిపాలన అంతమొందించారు. నిజాం నవాబు ఉస్మానియా దవాఖానా కట్టించాడు, యూనివర్సిటీ కట్టించాడు, ప్రజలకు మేలు చేశాడు. ఆయన్ను పొగిడితే తప్పేముందంటున్నాడు. ఆయన్ను పొగిడితే ఈ సాయుధ పోరాటంలో త్యాగాలు చేసిన వారిని అవమానించడం కాదా అని అడుగుతున్నాను. దవాఖానాలు, రైళ్లు, ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళు కూడా వేసిపోయారు. వాళ్ళని పొగుడతారా? ఈ దేశంలో ఉన్నటువంటి రైల్వే లైన్లో 180% బ్రిటిష్ వాళ్ళు వేశారు. పోస్టల్ సర్వీస్ బ్రిటిష్ వాళ్ళు తెచ్చిపెట్టారు.
వారి పరిపాలనకు అవసరం కాబట్టి అవన్నీ తెచ్చిపెట్టారు. ఈ దేశంలో స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, ఆసుపత్రులు వాళ్ళే పెట్టారు. వాడి పరిపాలన అవసరం కాబట్టి వాటిని పెట్టారు. అందుకని నిజాం నవాబుని పొగుడుతారా మీరు? తెలంగాణ ప్రజల పట్ల ఉంటారా? సాయుధ పోరాటం చేసినటువంటి ఈ అమరవీరుల కుటుంబాలను వీరందరినీ అవమానించి ఈ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా దాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలని పోరాటం చేసినటువంటి పేద వ్యవసాయ కార్మికులు, రైతులు, వీరి పక్షం నుంచి మీరు నిజాం నవాబు పక్షం వహించదలుచుకున్నారా అని చెప్పి కేసీఆర్ను కమ్యూనిస్టులు ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ కానీ ఇవాళ దాన్ని ఆ మహత్తరమైనటువంటి విముక్తిని, విలీనాన్ని తమ సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు ముస్లిం రాజుకు వ్యతిరేకంగా తిరగబడిన హిందువుల పోరాటంగా దీన్ని వక్రీకరించి ఇది హిందూ ముస్లిం పోరాటంగా మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ ప్రాంతంలో నిజాం నిరంకుశ పాలన అంతమొందించాలని, భారత యూనియన్లో విలీనం చేయాలని, అందుకని ఆయుధాలు పట్టుకొని తిరుగుబాటు చేయమని చెప్పిన ముగ్గురు అగ్రనాయకులు రావి నారాయణ రెడ్డి, బద్ద వెల్లారెడ్డితో పాటు మహాకవి మగ్దుం మొయిద్దీన్ ఉన్నారు. అనేక మంది ముస్లిం ప్రజలు కూడా, ముస్లిం నాయకులు, మేధావులు నిజాం నవాబుకు వ్యతిరేకంగా ఉన్నారు. అమ్రోజ్ పత్రిక నడిపినటువంటి పాత్రికేయుడు షోయబుల్లా ఖాన్ను రజాకారులు హత్య చేశారు. ఆయన నిరంతరం నిజాం వ్యతిరేక పోరాటాన్ని తన పత్రికలో ప్రతిబింబింపజేశారు. అనేక మంది ఈ రకంగా ముస్లిం ప్రజలు కూడా ఈ పోరాటంలో పాల్గొన్నారు. దాన్ని పాగం చేయడానికి ఒక పర్యాయం అధ్వానం తీసుకొచ్చారు. ఈ పర్యాయం భారత రాజకీయాలలో శకుని పాత్ర నిర్వహిస్తున్న అమిత్ షా నిర్మలకు తీసుకొస్తున్నారు. ప్రజలకు సాయుధ పోరాటం యొక్క వాస్తవాలను వివరించాలి. సాయుధ పోరాటానికి వారసులు ఎర్రజెండాయే, మరెవరూ కాదు. దాన్ని బలపడుతున్నటువంటి లక్షలాది మంది ప్రజలు దీనికి వారసు. ఈ మహత్తర పోరాటం ఈరోజు మరోసారి చారిత్రకంగా గుర్తు చేస్తుంది. మన అమరవీరులు ప్రాణత్యాగాలు చేసి ఈ తెలంగాణను విమోచనం చేయించి విలీనం చేయించారు. ఆ తెలంగాణను ప్రజా తెలంగాణగా, సామాజిక తెలంగాణగా, ప్రజలందరికీ న్యాయం జరిగే తెలంగాణగా పోరాటానికి మనమందరం ఇవాళ మరోసారి ప్రతిజ్ఞ చేద్దామని మనవి చేస్తూ చొరవ తీసుకొని ఈ బస్సు యాత్ర ద్వారా ఈ సందేశాన్ని యువతరానికి వినిపింపజేసేందుకు ఈ యాత్రను ప్రారంభిస్తున్నటువంటి మిత్రులకు, వారికి నాయకత్వం ఇస్తున్న చాడ వెంకటరెడ్డి గారికి విప్లవాభివందనాలు తెలియజేస్తున్నారు. కామ్రేడ్స్, దాదాపు గత 10 రోజులుగా వేలాది గ్రామాలలో కమ్యూనిస్టు పార్టీ ఇచ్చినటువంటి నినాదాన్ని అందుకొని అధిక ధరలకు వ్యతిరేకంగా, అవినీతికి వ్యతిరేకంగా, నల్లధనాన్ని భారతదేశానికి తిరిగి తీసుకురావాలనేటువంటి డిమాండ్తో
తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలనేటువంటి డిమాండ్తో మనం జాతా కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఇవాళ ఈ బహిరంగ సభ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఇది ఈ మొత్తం కార్యక్రమానికి ముగింపు కాదు. రాష్ట్ర పార్టీ కార్యదర్శి గారు దీని కొనసాగింపు కార్యక్రమాన్ని కూడా మీ ముందు ప్రవేశపెడతారు. ఈ పోరాటం ఇంకా ముందు కొనసాగుతుంది. కామ్రేడ్ బర్ధన్ గారు ఇవాళ తెలంగాణలో ప్రజలలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు గురించి భారత కమ్యూనిస్టు పార్టీ వైఖరిని చాలా స్పష్టంగా మన ముందు ఉంచారు. గత అనేక సంవత్సరాలుగా ఈ సమస్య పైన ఆందోళనలు జరుగుతూ వచ్చినాయి. విశాలాంధ్ర రాష్ట్రంలో తెలంగాణకు న్యాయం చేయాలని నిజాం నిరంకుశ పాలన కింద మగ్గిపోయినటువంటి తెలంగాణలో తెలుగులో చదువుకునేటువంటి హక్కు కొరకు, తెలుగు భాషలో పరిపాలన కొరకు, భూస్వామ్య వ్యవస్థను అంతమొందించి దున్నేవాడికి భూమి కొరకు, అలాగే తెలంగాణ ప్రాంత సమగ్ర అభివృద్ధి కొరకు విశాలాంధ్ర రాష్ట్రంలోనే దీన్ని సాధించగలుగుతామని ఆనాడు భారత కమ్యూనిస్టు పార్టీ భావించి తెలంగాణ ప్రజలను ఒప్పించి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటుకు ఒక ప్రధాన పాత్ర నిర్వహించింది. కానీ ఆనాడు కాంగ్రెస్ పాలకులు ఈ రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర ఉన్న కమ్యూనిస్టు పార్టీని విస్మరించి కాంగ్రెస్ పార్టీ ఆంతరంగికమైనటువంటి ఒప్పందాలు చేసుకొని ఆ పెద్ద మనుషుల ఒప్పందాలను కూడా అమలు చేయడానికి నిరాకరించారు, అన్యాయం చేశారు. పార్లమెంటులో భూపేష్ గుప్తా, ఇంద్రజిత్ గుప్తా గారు రాష్ట్ర శాసనసభలో కమ్యూనిస్టు శాసనసభ్యులు తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాలను గురించి వివరించారు. అప్పటికీ ఈ సమస్యలన్నింటినీ సమైక్య రాష్ట్రంలోనే సాధించుకుందామనేటువంటి లక్ష్యంతోనే కమ్యూనిస్టు పార్టీ పోరాటం నడిపింది. అనేక రాష్ట్రాలలో పేద ప్రజల మీద దాడులు చేస్తున్నారు. 30 మందిని గోవధ నిషేధం పేరుతో చంపితే అందులో 24 మంది మైనారిటీలు అయ్యారు. గుజరాత్లోని ఉనా దగ్గర నుండి ప్రారంభం చేసి ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ దాకా దళితుల మీద అంతులేనటువంటి దాడులు జరుగుతున్నాయి. చచ్చిపోయినటువంటి ఆవులను కొన్ని గ్రామాలలో దళితులు వాటిని చర్మమలిచేటువంటి వృత్తిలో ఉంటారు. ఆ రకమైనటువంటి చర్మాన్ని ఒలుస్తున్నందుకు గాను మీరు ఆవులను చంపి చర్మాన్ని ఒలుస్తున్నారని చెప్పని వాళ్ళ మీద దాడి చేసి నగ్నంగా వారిని కొరడాలతో కొట్టి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టారు. ఆ ఆవు నాదే, నేనే చచ్చిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చానని చెప్పి రైతు చెప్తే ఆ రైతును కూడా కొట్టారు. దళితులు తిరుగుబాటు చేసి రేపటి నుండి మీరు పశువులు చచ్చిపోతే వాటిని పూడ్చమని కానీ వాటి చర్మం ఉలవమని కానీ మమ్మల్ని అడగకూడదు, మేము ఈ పని చేయము అని చెప్పి తిరుగుబాటు చేస్తే మళ్లీ వాళ్ళ మీద దాడులు చేసి కొట్టారు. రచయితలకు, కళాకారులకు మేమొక్క విషయం చెప్పదలుచుకున్నాం. మీరు ఒంటరి కాదు, మీ వెనకాల ఎర్రజెండా ఉంటుంది. మీ స్వేచ్ఛగా రాయండి, మమ్మల్ని కూడా విమర్శ చేయండి, మా తప్పును ఎత్తి చూపండి. మీ స్వేచ్ఛ కోసం, మీరు రాసే స్వేచ్ఛ కోసం, మాట్లాడే స్వేచ్ఛ కోసం, కళారూపాలను ప్రదర్శించే హక్కుల కోసం అవసరమైతే మేము ప్రాణ త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కమ్యూనిస్టులు మీ వెంట ఉంటారని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి 50 మంది కళాకారులకు, రచయితలకు, విమర్శకులకు, చరిత్రకారులకు మేము సంపూర్ణంగా హామీ ఇస్తున్నాం. ఈ పోరాటాన్ని అందరం కలిసి సాగిద్దాం. జర్మనీలో ఒక సామెత ఉంది, ఒక 3 వాక్యాల సామెత. జర్మనీ సైన్యం ఫ్యాసిస్టులు ఒక్కొక్కరి మీద దాడి చేస్తున్నప్పుడు
ఒక పెద్ద మనిషి అంటాడు, వారు యూదుల కోసం వచ్చారు, జ్యూస్, దే హావ్ కమ్ ఫర్ జ్యూస్. నేను యూదుడిని కాబట్టి నేను మాట్లాడాలి. వారు కమ్యూనిస్టుల కోసం వచ్చారు, నేను కమ్యూనిస్టుని కాదు కాబట్టి నేను మాట్లాడాలి. వారు తర్వాత నా కోసమే వచ్చారు, నా కోసం నా తరఫున మాట్లాడేందుకు ఇంకెవరు మిగలలేదని. ఆ పరిస్థితి ఈ దేశంలో రావటానికి వీళ్ళే. మనం అందరం కలిసి సెక్యులరిజాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశంలో మనకున్నటువంటి స్వేచ్ఛను, వీటిని కాపాడుకునేందుకు యావచ్చక్తితో ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఒక పేద గీత కుటుంబంలో పుట్టి వారి సమస్యల మీద పోరాటాలు చేస్తూ దాంట్లో నుండి నిజాం నిరంకుశత్వ పరిపాలనలో దౌర్జన్యాలు, దోపిడీకి వ్యతిరేకంగా ఆర్య సమాజంలో చేరి దాని నుండి సొంత చైతన్యంతో కమ్యూనిస్టుగా మారి మహత్తర తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన మహానాయకుడు కామ్రేడ్ ధర్మవృక్షం గారు. కాళోజీ గారు ఒక మాట అన్నారు, పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది. ధర్మవృక్షం గారికి సంపూర్ణంగా ఇది వర్తిస్తుంది. కాళోజీ గారు జయప్రకాష్ గురించి, మహాత్మా గాంధీ గురించి రాసి ఉండవచ్చు, కానీ ఇంకా మరికొంతమంది అలాంటి యోధులు, అందులో అగ్రగణ్యులు కామ్రేడ్ ధర్మవృక్షం గారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో నిజాం వ్యతిరేకంగా గోల్కొండ పత్రిక రాసేది. అయితే వారు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ గురించి రాసేవారు. కొన్ని సందర్భాల్లో కమ్యూనిస్టుల మీద విమర్శలు కూడా చేసేవారు. కానీ ఒక మాట అన్నారు, ఈ కమ్యూనిస్టుల్లో ఏం మహత్యం ఉందో తెలియదు కానీ మట్టిలో నుంచి మహామనుష్యులను సృష్టించారని. అలా సూర్యాపేట మట్టిలో నుంచి ఆవిర్భవించిన గొప్ప ప్రజానాయకుడు కామ్రేడ్ బొమ్మగాని ధర్మవృక్షం గారు. ఆయన ఎమ్మెల్యేగా, పార్లమెంటు సభ్యుడిగా, పార్టీ నాయకుడిగా చేసినటువంటి అనేక కార్యక్రమాల గురించి ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా తెలుసు. ధర్మవృక్షం గారు అనేక సమస్యల మీద చాలా లోతుగా పరిశీలన చేసేవారు. ఆయన నిరంతరం తెలంగాణ సాగునీటి జలాల గురించి తపన చెందేవారు. ఆయన దగ్గర సాగునీటి జలాలకు సంబంధించి కొన్ని వందల పేపర్ కట్టింగులు, అనేక ఇతర డాక్యుమెంట్లు, వీటన్నింటిని పెట్టుకొని నిరంతరం స్టడీ చేసేవారు. హైదరాబాద్ నగరంలో కమ్యూనిస్ట్ పార్టీని మొట్టమొదట ఏర్పాటు చేసి కామ్రేడ్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసినటువంటి వారు మగ్దుల్ రాజ్బహదూర్లతో పాటు ఎక్కువ మంది ముస్లిం సభ్యులు, వందలాది మంది ముస్లింలు ఈ పోరాటంలో పాల్గొన్నారు. అన్నింటికంటే మించి నిజాం నవాబు, మన రాజు, ప్రతి ముస్లిం ఈ రాష్ట్రానికి రాజని కాసిం రజ్వీ చెప్తే దానికి వ్యతిరేకంగా ఈ పోరాటం 52 ఎన్నికల్లో హైదరాబాద్ నగరాన్ని ముస్లింలు అత్యధిక మెజారిటీ కలిగినటువంటి 3 అసెంబ్లీ నియోజకవర్గాలు పీడీఎఫ్ తరఫున 3 ముస్లింలు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఇచ్చారు. ముస్లింలు మెజారిటీగా ఉన్న ఓల్డ్ సిటీలో 11 మున్సిపల్ కార్పొరేషన్ సీట్లు ముస్లిం కార్పొరేట్స్కి ఇచ్చారు. మరి ఈ పోరాటం నిజాం మీద చేసింది
బీజేపీ హిందూ పోరాటం ఇది కేవలం మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఒక తప్పుడు ప్రచారం చేసేందుకు బీజేపీ చేస్తున్న నికృష్టమైన ప్రచారం. భారత రాజ్యాంగం ఒక సుదీర్ఘకాలం 1949 దాకా 3.5 సంవత్సరాలు ప్రజల చేత పాక్షికంగానే ఆనాడు ఓటుల శాతం 20% మందికి సంస్థానాలలో ఉన్నవారు నామినేటెడ్ రిప్రజెంటేటివ్స్ బ్రిటిష్ ఇండియాలో ఉన్నవారికి 20% ఓటర్లతో రిప్రజెంటేషన్. కానీ చాలా మంది ప్రతిభావంతో ఈ రాజ్యాంగ నిర్ణయ సభకు ఎన్నికయ్యారు. డాక్టర్ అంబేద్కర్ నాయకత్వం కింద ఒక డ్రాఫ్టింగ్ కమిటీ అప్పుడు ఏర్పాటు చేశారు. స్వతంత్ర భారతదేశం అన్ని పార్టీలకు చెందినటువంటి ప్రముఖులు ఇలాంటి వారితో ఒక జాతీయ ప్రభుత్వం లేక అనేక మందిని ఇందులో చేర్చుకునేందుకు పరిమితమైనగానే కొన్ని ప్రయత్నాలు జరిగాయి. డాక్టర్ అంబేద్కర్ ఆనాడు అధికార కాంగ్రెస్ నుండి ఆయన రాజ్యాంగ నిర్ణయ సభకు ఎన్నికైనా ఈలోగా ఆయన ఎన్నికైనటువంటి బెంగాల్ నియోజకవర్గం తూర్పు పాకిస్తాన్ వెళ్ళిపోవడంతో అది బంగ్లాదేశ్ రాజ్యాంగ నిర్ణయ సభలో ఆయన సభ్యత్వం రద్దాయి. ఆయన్ను మళ్ళీ ఎన్నుకొని ఆయన నాయకత్వం కింద డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ రాజ్యాంగ నిర్ణయ సభ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రధాన ప్రజాస్వామిక దేశ రాజ్యాంగాలను పరిశీలించి క్షుణ్ణంగా అధ్యయనం చేసి బహుశా ప్రపంచంలో కనుక అతిపెద్ద రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసింది. మళ్ళీ అనేక సవరణలు వచ్చిన మాట నిజమే. కానీ ఈ రాజ్యాంగం స్వతంత్ర భారతదేశానికి ఒక రక్షణ నిలబడింది. ప్రపంచంలో ఎక్కడైనా సరే మార్క్సిస్ట్ అవగాహన ప్రకారం అధికారంలో ఉన్నటువంటి శక్తులు లేక అధికారంలో ఉన్న వర్గానికి ఉపయోగపడట్లుగానే రాజ్యాంగాలు రాయబడతాయి. భారత రాజ్యాంగం మీద అందుకు సంపూర్ణమైనటువంటి అతీతమైంది కాకపోయినా ఉన్న మేరకు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని అందజేయటానికి పౌర హక్కులు ఇవ్వటానికి దేశానికి ఒక స్పష్టమైనటువంటి లక్ష్యాన్ని ఇచ్చేందుకు ఈ రాజ్యాంగం ప్రయత్నం చేసింది. అయితే ఈ రాజ్యాంగంలోనే కొన్ని లొసుగులు ఉన్నాయి. ప్రాథమిక హక్కులు అణిచేయడానికి కూడా ఇందులో కొన్ని చట్టాలు కొన్ని క్లాజులు ఉన్నాయి. భారత రాజ్యాంగాన్ని ఆమోదించే చర్చ సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ ఒక ముఖ్యమైనటువంటి వ్యాఖ్యానం చేశారు. రాజ్యాంగం ఎంత మంచిదైనా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మంచిదైతే ప్రజలకు మంచిది.
రాజ్యాంగం ఎంత మంచిదైనా పాలకులు మంచివారు కాకపోతే అది సంపూర్ణంగా తెలియదు. సరిగ్గా ఇవ్వాలి. అదే జరుగుతుంది. రాజ్యాంగాన్ని ఏ రకమైనటువంటి సవరణలు లేకుండానే దుర్వినియోగం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది. దుర్వినియోగం అయింది, ఇంకా దుర్వినియోగం అవుతుంది. వ్యవస్థ మారాలి, కుల నిర్మూలన జరగాలి, కుల వివక్ష పోవాలి, ఆర్థిక అసమానతను పోవాలి. వీటన్నింటి కోసం విభిన్న రకాలైనటువంటి పద్ధతులు, ఆందోళనలు, పోరాటాలు, ఆలోచనలు ఇవన్నీ దేశంలో చాలా కాలంగా జరుగుతాయి. స్వాతంత్రానికి ముందు ఒక ప్రధాన లక్ష్యం అన్నాడు సామ్రాజ్యవాదాన్ని, వలసవాదాన్ని దేశం నుంచి తరిమి కొడితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ జాతీయోద్యమంతో పాటు ముందే పరిష్కారం కావాల్సిన సమస్య అనేకం ఆనాడే బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వారు సమాజ సంస్కర్తల కోసం అప్పుడే పోరాటాలు చేశారు. స్వాతంత్ర పోరాటంతో కంటే ముందు వీరేశలింగం గారు సామాజిక సంస్కరణలు ముఖ్యమన్నారు. చాలామంది ఆయన కూడా విమర్శ చేశారు. ఆయన స్వాతంత్ర పోరాటానికి ముందుకు రావట్లేదు, దానికంటే ఇది ముఖ్యమన్నారు. ఎవరి పద్ధతుల్లో వారు ఆలోచన చేశారు. దళితుల పోరాటం లేక దళితులకున్న అన్యాయమైనటువంటి పరిస్థితుల నుంచి బయటికి తీసుకురావాలనేటువంటి ఆలోచన చాలామంది చేశారు. మహాత్మా గాంధీ హరిజనోద్ధరణ సంఘం ఇదేదో పై కులాల వారు దయతో హరిజనులు ఉద్ధరించడానికి చేసేటువంటి కార్యక్రమంగా ఆనాడే విమర్శలు వచ్చాయి. అంబేద్కర్ ఇదేదో దయతో ఇచ్చేది కాదు, పోరాటంతో మన హక్కు సాధించుకోవాలని మొదటిసారి దళితులకు ఆత్మగౌరవ పోరాటం నేర్పించారు. సైమల్టేనియస్గా దేశంలో వామపక్ష ఉద్యమం ప్రారంభం, చాలా పెద్ద ఎత్తున సాయుధ పోరాటాలు తెలంగాణలో పొన్నపుర వైలార్లు ఇంకా ఇతర చోట్ల ఆనాడు తెలంగాణలో పోరాటం కమ్యూనిస్టుల సాయుధ పోరాటం కానీ స్టేట్ కాంగ్రెస్ వారు పరిమితంగానైనా స్వామి రామానంద తీర్థ నాయకత్వం కింద నడిపినటువంటి సత్యాగ్రహ ఉద్యమాలు పోరాటాలు కానీ ఇంకా ఇతర మిత్రులు నడిపిన పోరాటాలు ఇవన్నీ భారత యూనియన్లో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయడానికి దాన్ని ఆ పోరాటం చేశారు. రావి నారాయణ రెడ్డి, భద్రరెడ్డి, మగ్దూమ్ గారు సాయుధ తిరుగుబాటుకు ఇచ్చినటువంటి పిలుపు మరోసారి చదవండి. ప్రతాప్ రెడ్డి గారు రాసిన పుస్తకంలో ఆ పిలుపులో ఏముంది? నిజాం సర్కార్ పోవాలి, ఫ్యూడలిజం పోవాలి, భారత యూనియన్లో హైదరాబాద్ రాష్ట్రం సంస్థానం విలీనం. ఇది విలీనమే. విముక్తి అనే మాటకు ఒక విస్తృతమైనటువంటి అర్థం. విముక్తి అంటే ఒక విదేశ సైన్యము లేక రాజు వారి వలస పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు
దాన్ని విముక్తి పోరాటాన్ని వాడతారు. ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదానికి, వలసవాదానికి వ్యతిరేకంగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మహోద్ధృతంగా సాగిన స్వాతంత్ర పోరాటాలన్నింటినీ జాతీయ విముక్తి ఉద్యమాలు అన్నారు. అది ఆఫ్రికాలో కానీ, లాటిన్ అమెరికాలో కానీ, ఆసియాలో కానీ వీటన్నిటిలో కూడా ఆ రకమైనటువంటి పదాన్ని ఉపయోగించారు. విముక్తికి మరొక అర్థం మరింత విస్తృతమైన, కేవలం రాజ్యాధికారాన్ని మార్చినంత మాత్రాన విముక్తి ప్రజల సామాజిక, రాజకీయ ఈ అంశాలన్నింటిలోనూ ప్రజలకు న్యాయం జరిగినప్పుడు అది విముక్తి అవుతుంది. తెలంగాణలో భారత సైన్యం పోలీస్ యాక్షన్ పెట్టి వచ్చిన తర్వాత ఇక్కడ జరిగింది విముక్తి. ఈ విముక్తి అంటే భూస్వామ్య వ్యవస్థ నుంచి విముక్తి. దోపిడీ ఒక రూపంలో పోయి మరో రూపంలో వచ్చింది. భారతదేశంలో అతిపెద్ద సంస్థానమైన హైదరాబాద్ రాష్ట్రంలో అత్యంత నిరంకుశమైన ఫ్యూడలిజానికి సూపర్ స్ట్రక్చర్ నిజాం నవాబ్. ఆ నిజాం నవాబు యొక్క అధికారాలు కత్తిరించారు కానీ ఆ నిజాం నవాబు యొక్క ఫ్యూడలిజాన్ని సైన్యం కానీ, భారత ప్రభుత్వం కానీ కదిలించలేదు. అనేక రకాలైనటువంటి ఆటుపోట్లు మా పార్టీ ఎదుర్కొన్నది. అనేక రకాలైనటువంటి సమస్యలు, ఇబ్బందులు మేము ఎదుర్కొన్నప్పటికీ కమ్యూనిస్టు ఉద్యమం ఏ లక్ష్యంతో అయితే పోరాటం చేస్తుందో ఆ లక్ష్యాన్ని తప్పకుండా సాధించగలుగుతామనేటువంటి విశ్వాసం ఉంది. ఇంకా నమ్మకం ఉందా? తప్పనిసరిగా. ఇంత గ్లోబలైజేషన్ ఇది వచ్చిన తర్వాత కూడా వాస్తవానికి గ్లోబలైజేషన్ తర్వాత వచ్చినటువంటి పరిణామాలు, ప్రపంచవ్యాపితంగా ఈ గ్లోబలైజేషన్ వల్ల వచ్చినటువంటి దుష్ఫలితాలకు వ్యతిరేకంగా వివిధ ఖండాలలో జరుగుతున్నటువంటి పోరాటాలు, భారతదేశంలో కూడా కార్మిక వర్గ పోరాటాలు, ఇవి మా విశ్వాసాన్ని మరింత పెంచుతున్నాయి. రజాకారుల వ్యతిరేక పోరాటం కంటే ఈ పోరాటంలో ఎక్కువ మంది నిజంగానే భారతదేశంలో విలీనం కోసం సాధ్యం వస్తాయి. కమ్యూనిస్టులు మీరు ఆయుధాలు విసర్జించండి, మీ పోరాటం యొక్క లక్ష్యం నెరవేరుతుంది చెప్పవచ్చు. కానీ వారు హైదరాబాద్ను కాపాడదలుచుకున్నది నిజాం నవాబు నుండిగా కమ్యూనిస్టుల నుండి 3000 గ్రామాలు విముక్తై 10 లక్షల ఎకరాల భూమి పంపకం జరిగిన తర్వాత ఇక్కడ ఒక కమ్యూనిస్టు రాజ్యం ఏర్పడుతుందని వారు భయపడ్డారు. దానికి వ్యతిరేకంగానే ఒక అనవసరమైనటువంటి దాడులు కమ్యూనిస్టుల మీద చేసి వేలాది మందిని చంపేసింది. అల్టిమేట్గా మీరు దేశద్రోహం చేశారు, ఇండియన్ యూనియన్ సైన్యం మీద మీరు దాడి చేశారని బీజేపీ ప్రజలేం తెలిపించారు? 52లో అనేక మంది జైళ్ళలో ఉన్నారు, అడవుల్లో ఉన్నారు, పార్టీ నిషేధింపబడింది. ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తే రావి నారాయణ రెడ్డి గారికి, ఆయనతో పాటు రిజర్వ్ నియోజకవర్గంలో పోటీ చేసిన కామ్రేడ్ సుంకం అచ్చారు గారికి, వీరిద్దరికీ జవహర్లాల్ నెహ్రూ కంటే ఎక్కువ ఓట్లు. పోటీ చేసిన స్థలాల్లో అత్యధిక భాగం పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ గెలిచింది. ఇది ముస్లిం వ్యతిరేక హిందూ పోరాటం అంటున్నారు. ముస్లిం వ్యతిరేక పోరాటం అయితే
షోయబుల్లా ఖాన్ ఆయన నిజాం నవాబ్ వ్యతిరేకంగా పోరాటం చేసి దారుణంగా బందగీ ముస్లిం రైతు చంపించింది హిందూ భూస్వామి విష్ణువుని రామచంద్ర. వీటికి సంబంధించిన కాదు. వీటన్నిటి మీద ఆయన రాసిన ఈ వ్యాసాలు చాలా విలువైనవి. ఈ మధ్య ఒక 3-4 చాలా విలువైనటువంటి పుస్తకాలు నేను చూశాను. ఇంకా ఎక్కువ ఉండవచ్చు. సర్వదేవ పట్ల రామనాథన్ గారి జీవిత చరిత్ర, మూడు నరసింహరావు గారు ఆయన రచించింది ఆయన జీవిత చరిత్ర. ఇలాంటి కొన్ని ముఖ్యమైనటువంటి పుస్తకాలు సాయుధ పోరాట కాలం నాటి అనేక మనకు తెలియనటువంటి అంశాలు కొన్ని. ప్రతాప్ రెడ్డి గారు రాజరాజారెడ్డి గారి గురించి రాసిన జీవిత చరిత్ర, ఈ వ్యాసం, ఇవి రెండు ఆ గౌరవానికి చెందినటువంటి ఈ రకమైనటువంటి అంశాలతో పాటు విద్యార్థి రంగాల గురించి స్వయంగా స్వానుభవంతో ప్రతాప్ రెడ్డి గారు రాశారు. మేమందరం విద్యార్థుల రంగాలు కలిసి పనిచేసాం. క్షేత్రంలో కాబట్టి శారదామిత్ర, శ్రీకే చంద్రబాబు వారి నాయకత్వం కింద యువజన రంగాన్ని రవి పునరుజ్జీవింపజేయడానికి ఓ పెద్ద ప్రయత్నం చేస్తుంది. ఆ బాధ్యత ఇక్కడ రాష్ట్రంలో ప్రతాప్ రెడ్డి గారు రాష్ట్రంలో వర్క్షాప్ క్యాడర్, ఆ తర్వాత అనేక మహాసభలు జరిపి రాష్ట్ర వ్యాప్తంగా యువజనులని పునరుజ్జీవింపజేయడానికి కాబట్టి ప్రతాప్ రెడ్డి పెద్ద కృషి చేశారు. అలాగే అప్పటి విద్యార్థులైన సంఘాలు కలిసే అనేక కార్యక్రమాలు చేశారు. అనేక పోరాటాలు ప్రజారోగ్యాన్ని కూడా ప్రతాప్ రెడ్డి గారు నెల్లూరు వెంకటేశ్వర మన రాష్ట్రంలో చాలా మంచి ఉద్యోగాన్ని, విస్తృతమైనటువంటి ఉద్యోగాన్ని వీటిని నిర్వహించారు. అందువల్ల వారి స్వానుభవంతో రాసినటువంటి వ్యాస ఇది చాలా విలువైనది, చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఇందులో వస్తాయి. తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించి పోరాటం ముగిసిన ఇన్నేళ్ల తర్వాత 7 దశాబ్దాల తర్వాత ఇవాటికి కొన్ని కాంట్రవర్సీ మొత్తంలో చూస్తాం. ఒక్క శాతం కూడా ఆ పోరాటంలో భాగస్వామ్యం ఇది ఈ పోరాటాన్ని అండర్లైన్ చేసి హిందూ ముస్లిం పోరాటంగా సర్దార్ పటేల్ విభక్తిగా ఇలాంటి అంశాలు వారు రవి తీసుకురావడానికి వీటిలో కొన్ని అంశాలు ప్రతాప్ రెడ్డి గారు ఈ పుస్తకంలో వివరంగా కాకపోయినా కొన్ని విషయాలు వివరణ.
కమ్యూనిస్టులు ఎర్ర జెండా తప్ప వాస్తవానికి మరెవ్వరికి ఈ పోరాటాన్ని వారసత్వంగా డిమాండ్ చేసేటువంటి హక్కు లేదు. ఆనాటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఎర్ర జెండా నాయకత్వం కింద భూస్వామ్య వ్యవస్థకు దాని ఉపరితల నిర్మాణంలో ఉన్న నిజాం రాచరికానికి వ్యతిరేకంగా ఈ మహత్తర పోరాటం జరిగింది. ఈ తెలంగాణ గడ్డను భారత యూనియన్లో విలీనం చేసేందుకు గాను 4,500 మంది కమ్యూనిస్టులు బలిదానం చేశారు. ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ స్వాతంత్ర పోరాటంలో కానీ ఇటు తెలంగాణ పోరాటంలో కానీ 1% వాటా కూడా లేని వారు ఈరోజు అబద్ధాలతో విముక్తి పోరాటం అని జరుపుతున్నారు. సుద్దాల హనుమంతు గారి పేరు వినని వారు బహుశా తెలంగాణలో లేరు. తెలంగాణ సాయుధ పోరాటమే ఒక మహత్తరమైనటువంటి పోరాటం. హైదరాబాద్ సంస్థానం పేరుతో, నిజాం సంస్థానం పేరుతో ఆనాడున్నటువంటి విశాలమైనటువంటి సంస్థానం యూరోప్లోని 25-30 దేశాల భౌగోళిక దానికి మించి ఉంటుందని చెప్పి ఒక అంచనా. అంత పెద్ద రాజ్యం, దానిలో అనేక చీకటి కూడా. ఆ సాయుధ పోరాటంలో దాదాపు 3,500-4,000 మందికి పైగా యోధులు అమరులయ్యారు. లక్షలాది మంది పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం మీద అనేక రకాలైనటువంటి వివాదాలు వచ్చాయి. సాయుధ పోరాటాన్ని సమర్థించకపోగా పోరాటం విలీనమైన తర్వాత కొనసాగించారు. ఇది స్వతంత్ర భారతదేశం మీద యుద్ధం అని ఒక వివాదం వస్తే, ఇక్కడ ఉన్నటువంటి హిందువులు ముస్లిం రాజ్యానికి వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటమే ఈ పోరాటమని, సర్దార్ పటేల్ దీన్ని విముక్తి చేశారని భారతీయ జనతా పార్టీ ప్రచారం పెట్టారు. ఈ పోరాటాన్ని కొనసాగించాల్సింది, పోరాటాన్ని ఉపసంహరించి ప్రజలకు ద్రోహం చేశారని మరొక వివాదం వచ్చింది. ఇన్ని రకాలైన వివాదాలతో పాటు అనేక వక్రీకరణలు వచ్చాయి. వాటన్నింటినీ ఇప్పుడు చర్చకు పెట్టట్లేదు. కానీ ఈ సాయుధ పోరాటంలో లక్షలాది మంది పాల్గొనేటువంటి మాట వాస్తవం. ఇక్కడ సాయుధ పోరాటం కేవలం కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల కోరిక మేరకు, విష్ఫుల్ థింకింగ్ వల్ల జరిగిన పోరాటం కాదు. ఇది ఒక జీవన్మరణ పోరాటం. ఇంతకుముందు మిత్రులు ఆనందాచారి గారు చెప్పినట్టు ఇది వ్యక్తి చాకిరీకి వ్యతిరేకం, భూ కేంద్రీకరణకు వ్యతిరేకం. తెలుగు భాష ఈ రాష్ట్రంలో మాట్లాడుకునే హక్కు కోసం స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేయటం కోసం జరిగినటువంటి మహత్తరమైన పోరాటం. ఈ మధ్య
ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఒక గొప్ప జర్నలిస్టు, చాలా సీనియర్ వామపక్షవాది ఆయన ఒక వ్యాసం రాశారు. ఈ సాయుధ పోరాటం దేశంలో అనేక సంస్థలుంటే ఇక్కడ ఎందుకు జరిగింది? ఇది ముస్లిం వ్యతిరేకత కమ్యూనిస్టుల్లో ఉన్నందువల్ల జరిగింది. ఇది పూర్తి వక్రీకరణ, చాలా అన్యాయమైన మాట. ఎక్కడైనా రజాకారులు అత్యాచారాలు చేస్తే సహజంగా ప్రజలు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం కింద చేసినటువంటి పోరాటం చనిపోయిన కొందరు రజాకారులు తప్ప ఏ ఒక్క చోట ఈ సాయుధ పోరాటంలో ఒక వ్యక్తిని ముస్లిం అనే పేరుతో చంపలేదు. మొత్తం తెలంగాణ పోరాటంలో ఎక్కడ ఆ రకమైనటువంటి ఆరోపణ రాలేదు. ఇది హిందూ ముస్లిం పోరాటం కాదు. ఈ రకమైనటువంటి వాదన ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ వారి వాదనకు సన్నిహితం అవుతుంది. తెలంగాణ సాయుధ పోరాటానికి అన్ని వర్గాల వారు మద్దతు ఇవ్వటానికి వారి వారి కారణాలు. అన్నిటికంటే పెద్దది వెట్టి చాకిరీ. ఈ వెట్టి చాకిరీలో అన్ని కులాల వారు, సబ్బండ వర్గాలు ఇందులో బాధితులైనటువంటి వారు. చేనేత కార్మికులు, యాదవులు, దళితులు, రైతులు, ఆఖరికి బ్రాహ్మణులు, సొంత భూమున్న రైతులు అందరూ కూడా ఈ వెట్టి చాకిరీకి బాధితులు. అందువల్లనే గుదుపల సంఘం పేరుతో ఆంధ్ర మహాసభ తిరుగుబాటుకు పిలిపించినప్పుడు లక్షల సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సాయుధ పోరాటంలో కేవలం ఆయుధాలు పెట్టుకొని పోరాటం చేసినటువంటి యోధులే కాక ఈ పోరాటానికి మద్దతు ఇచ్చినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఈ పోరాటంలో గొప్ప పాత్ర కళాకారులది, కవులది. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఇవాళ మరింత పెద్ద పాత్ర నిర్వహించాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇందులో రాజకీయ పార్టీల పాత్ర పెద్దదే. కానీ అందరూ కలవరు. కలవటానికి అనేక సమస్యలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు కొన్ని కాంగ్రెసేతర ప్రతిపక్ష కూటమి నిర్మించాలని ప్రయత్నం చేస్తారు. ఇలాంటి ప్రతిపక్ష కూటమి గెలిస్తే దానివల్ల మనకు ఒరిగేదేం లేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. నిజమే, ఆర్థిక సామాజిక విధానాల్లో పెద్ద మార్పు ఉండకపోవచ్చు. కానీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు అవకాశం ఉంటుంది, పోరాటాలకు అవకాశం ఉంటుంది. మన ప్రజాస్వామ్యం కొంతవరకైనా పరిరక్షింపబడుతుంది. రాజ్యాంగాన్ని లెటర్ అండ్ స్పిరిట్లో కాకపోయినా దాన్ని కొంతమేరకు ఆ పేరుతో ప్రభుత్వాలు పౌర హక్కులు, మానవ హక్కులను మనం డిమాండ్ చేయటానికి, ప్రతిఘటించే పోరాటం చేయటానికి అవకాశం ఏర్పడుతుంది. కానీ మరి అలాంటి ఐక్యత ఏర్పడడం సాధ్యం కాదు. సాధ్యం కాకపోవడానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, అన్ని పార్టీలు కలిసి పోటీ చేయాలని చెప్పినంటే ప్రధానమంత్రుల అభ్యర్థులు చాలామంది ఉన్నారు. ప్రధానమంత్రి ఎవరు అనేది ఎన్నికల తర్వాత నిర్ణయం చేసుకోవాలి. గతంలో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడినప్పుడు
ఎన్నికల తర్వాత హఠాత్తుగా దేవగౌడ, ఆ తర్వాత ఐకే గుజరాల్ ప్రధానమంత్రులయ్యారు. ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చు, విధానాలు ముఖ్యం. కాంగ్రెసు ప్రాంతీయ పార్టీలు పరస్పరం చాలా చోట్ల పోటీలు చేసుకుంటాయి. కాబట్టి ప్రీ ఎలక్షన్ అండర్స్టాండింగ్ సాధ్యం కాదు. పోస్ట్ ఎలక్షన్ అండర్స్టాండింగ్ ద్వారానే ఈ దేశంలో ఆ రకమైనటువంటి ఒక ప్రత్యామ్నాయానికి అవకాశం ఉంటుంది. అయితే కేవలం రాజకీయ పార్టీల వల్ల కాదు, దీనికి అవసరమైనటువంటి ఒక రాజకీయ సామాజిక వాతావరణం కావాలి. ట్రేడ్ యూనియన్లు, విద్యార్థి యువజన సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు ఇవన్నీ వచ్చే సంవత్సరంన్నర 2 ఏళ్ల కాలంలో అనేక సమస్యల మీద మిలిటెంట్ పోరాటాలు నడపాలి. దేశంలో మార్పుకు సానుకూలమైనటువంటి ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. వారిచ్చే హిందుత్వ కార్డుకు, వారిచ్చే మతోన్మాదానికి, వారిచ్చే డబ్బులకు వ్యతిరేకంగా ప్రజా చైతన్యాన్ని పెంచాలి. ఆ రకమైనటువంటి ముప్పేట దాడి ఫ్యాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా చేయగలిగినప్పుడు ఈ దేశంలో ఒక మార్పు అవకాశం ఉంటుంది. ఆ రకమైనటువంటి మార్పుకు ముందు ప్రతిఘటన పోరాటం పెరుగుతూ పోవాలి. కొంతమంది వాస్తవానికి బీజేపీ కాదు, కానీ ముఖ్యమంత్రులుగా ఉన్నవారు కూడా భయపడుతున్నారు. ప్రతిపక్షాలు బలంగా తయారైన నాడు అలాంటి గోడ మీద పిల్లులు మళ్ళీ ప్రతిపక్షాల వైపుగా రావడానికి అవకాశం ఉంది. ఈ రకమైనటువంటి ఒక విశాలమైన బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ దేశంలో ఏర్పడటానికి అవసరమైనటువంటి ప్రాతిపాదిక ప్రజల పోరాటాల ద్వారా సాధ్యం కావాలని చెప్పి, అందులో వామపక్షాలు ప్రధాన పాత్ర వహించాలని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. వామపక్షాలు చిన్నవే కావచ్చు, కానీ వామపక్షాల పలుకుబడి ప్రభావం పెద్దది. వామపక్షాల పోరాటాలు, ట్రేడ్ యూనియన్ల పోరాటాలు ఇవే సానుకూల వాతావరణాన్ని కలిగిస్తాయి. 1947 ఆగస్టు 15న స్వాతంత్ర దినం ప్రకటించినప్పుడు మహమ్మద్ అలీ జిన్నా ఒక పేచీ పెట్టాడు. ఇండియా అనే దేశం ఇక లేదు, పాకిస్తాన్, హిందుస్థాన్. 46-47లో బ్రిటిష్ వారు దాన్ని అంగీకరించలేదు. కానీ ఇవాళ సిగ్గు శరణ లేని నరేంద్ర మోడీ మహమ్మద్ అలీ జిన్నా యొక్క డిమాండ్ను అంగీకరించి దేశాన్ని, భారత్ అని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఇండియా దట్ ఈజ్ భారత్ అని మన రాజ్యాంగంలో ఉంది. మనం ఇంగ్లీష్లో ఇండియాని, భారతీయ భాషల్లో భారత్ అని దీన్ని వాడుకుంటుంటాం. ఇది ఇవాళ అత్యవసరమా? దీనివల్లనే ఇవాళ సమస్యలు పరిష్కారం అవుతాయా? వాస్తవానికి దోపిడీకి వ్యతిరేకంగా, వర్గ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలనేది ఏదో ఒక దేశానికి సంబంధించినటువంటి అంశం కాదు. దోపిడీ ప్రపంచంలో అన్ని దేశాల్లో. ఆ దోపిడీ నిర్మూలించి దోపిడీ లేని ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలనేటువంటిది లక్ష్యం. ఇప్పుడు ఈ రకమైనటువంటి ప్రచారం, ఉదాహరణకు మార్క్స్ ఆయన ఒక యూదు, జర్మనీలో ఆయన జన్మించాడు. ఇది యూదుల తత్వం అని చెప్పినటువంటి పేరుతో జర్మనీ వారిని ఆరోపణ చేశారు.
జర్మన్ ఐడియాలజీ అనేటువంటి పేరుతో లెనిన్ రష్యాలో ఈ రకమైనటువంటి ఆరోపణ చేశారు, ఇది విదేశీ అనేటువంటి. ఆ తర్వాత ఇప్పుడు ఇదంతా రష్యన్ ప్రాపగండా లేకపోతే రష్యన్ ఆలోచనలు అనేటువంటి పేరుతో భారతదేశంలో కానీ ప్రపంచంలో ఇంకా విభిన్న దేశాల్లో కానీ ఈ రకమైనటువంటి ప్రచారాలు ఉంటాయి. ఇప్పుడు ఆలోచనలు అభిప్రాయాలు ప్రపంచంలో ఏ దేశంలో నుంచి వచ్చినా అవి ఆచరణ యోగ్యమైతే ప్రజలకు ఆమోదయోగ్యమైతే సహజంగా దానికి పాపులారిటీ వస్తుంది. ఉదాహరణకు మతాలు ఉన్నాయి. మతం ఏ దేశానికి ఆ దేశంలో పుట్టలేదు. ప్రపంచంలో క్రిస్టియానిటీ ప్రపంచంలో ఎన్ని దేశాల్లో ఉంది. క్రిస్టియానిటీ ఆయా దేశాల్లో అన్ని దేశాల్లో అక్కడ క్రీస్తు జన్మించలేదు. అలాగే ఇస్లాం, అలాగే బౌద్ధ మతం. ఇప్పుడు బౌద్ధ మతాన్ని ఎవరైనా ఆచరించేటువంటి వారిని భారతదేశం ఏజెంట్లని అనరు. ముఖ్యంగా ఆసియా దేశాల్లోనే ఎక్కువగా బౌద్ధ మతం ఉన్నది. ఈ దేశాలన్నింటిలో బుద్ధుడి పట్ల గౌరవం ఉన్నది. కానీ వారు ఇదేదో భారతదేశం నుంచి దిగుమతి అయిన ఒక విదేశీ ఆలోచనగా వారు భావించట్లేదు. ఇప్పుడు మతానికి దీనికి తేడా ఉన్నటువంటి మాట వాస్తవం. మతం వేరు, రాజకీయపరమైన సిద్ధాంతం వేరు. ఇది సిద్ధాంతము మార్క్సిజంకి సంబంధించినంత వరకు ఫిలాసఫీ, దీనికి సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటిక్స్ అన్నీ సమ్మిశ్రితమైనటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి సిద్ధాంతం. In the parliamentary democracy, sometimes some political parties cannot win enough of seats, though there will be bigger strength. In fact, the proportional representation will give some sort of fair representation in the house. For example, Bahujan Samaj Party is the third biggest party in the country, with no representation in the Lok Sabha. Yeah. And at one time, with more than 10% of the vote, Bharatiya Janata Party could get only 2 representatives in the parliament. So that way, CPI has also this time could get only a single representative in Lok Sabha. Because the first past the post is the system in our election. Naturally, because of the several sorts of influence, particularly the role of the money and all that.